బయట నుండి ఇంటికొచ్చేసరికి ఒక పెద్ద బాక్స్ అయితే ఇంటి ముందుంది. మనకి ఇండియాలో లాగా బాక్స్‌లో డోర్ కొట్టి మరి ఇవ్వరండి. బయటే పెట్టేస్తారు. సో, మనమే చూసుకోవాలి. ఇంకా మా బాబుకి నాకు ఆత్రం అక్క ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే గ్యాస్ స్టవ్ అనమాట. అమెరికాలో గ్యాస్ స్టవ్స్ ఉండవండి. అన్ని ఎలక్ట్రిక్ స్టవ్సే ఉంటాయి కదా! ఇంకా అందులోకి మాకు రోజు వర్షాలయితే పడుతున్నాయి. ఇంకొంచెం వర్షం ఎక్కువయిందంటే మాత్రం కరెంట్ పోయే ఛాన్స్ ఉంటుంది కదా! సో, అందుకని ఈ చిన్ని లిటిల్ గ్యాస్ స్టవ్ అయితే ఆర్డర్ చేశాము. కిడ్స్ కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ ఎమర్జెన్సీ గ్యాస్ స్టవ్ అయితే ఉండాలండి. ఇంకా ఈ గ్యాస్ స్టవ్‌తో పాటు ఒక 4 సిలిండర్స్ కూడా ఆర్డర్ చేశాము. చిన్న క్యూట్ సిలిండర్స్ అనమాట. ఒక సిలిండర్ వచ్చేసి మనకి 20 మినిట్స్ పైనే వస్తుందంట. ఇంకా లేట్ చేయకుండా ఈ సిలిండర్‌ని ఫిక్స్ చేసి అసలు పనిచేస్తుందో లేదో చూద్దామండి. ఇంకా పక్కన స్టవ్‌కి మనకు చిన్న బాక్స్ ఇచ్చాడు కదా! ఈ బాక్స్‌లో ఈ సిలిండర్ పెట్టేసి ఇక్కడ ఒక లివర్ టైప్ ఉంటుంది. దాన్ని ముందుకు లాగితే మనకి సిలిండర్ అయితే ఫిక్స్ అయిపోతుందండి. సో, ఇలా ముందుకు లాగిన వెంటనే మనకి సిలిండర్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాము. చూసారు కదా! ఇలా లెఫ్ట్‌కి మనం రొటేట్ చేశామంటే మనకి గ్యాస్ అయితే ఆన్ అయింది. ఇందులో మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో, ఇలా అయితే ఉంది. ఇంకా యూజ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేసి ఈ బటన్ అనేది పైకి లాగితే మనకి ఆఫ్ అయిపోతుంది. ఏదో ఎమర్జెన్సీ పర్పస్‌కే కానీ మనం ఒక్క బిర్యానీ చేశామంటే ఈ 4 సిలిండర్స్ ఒకే దెబ్బకి అయిపోతాయి కదండీ! సో, మంచిగా మళ్ళీ దీన్ని ప్యాక్ చేసేసి పైన పెట్టేసాము. సో, ఇదనమాట వీడియో. బాయ్ బాయ్.